పెద్దపల్లి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాత్రి కురిసిన భారీ వర్షం రైతుల కష్టాన్ని నీటిలో కలిపేసింది. కొనుగోలు కోసం నెల రోజులుగా వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరి ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. అధికారులు సకాలంలో స్పందించి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండ్లతనం అమలు చేయపారి మరి మా కర్మం ఏంది? మేమన్నా దొంగతనం చేస్తానావా, బేరం చేసుకుంటానావా? మేము ట్రాక్టర్లకు నానా ఇబ్బంది పడి రాత్రి పగలి చేసుకొని అప్పులు కట్టలేక ఇబ్బంది పడి వీడికి అత్తే మార్కెట్లో మా పరిస్థితి ఏంది? మేమన్నా దొంగతనం చేసుడా లేకపోతే ఏమన్నా మందాయి సచ్చుడా? మేమన్నా ఎవరైనా దోసుకుంటానో ఆగు, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు బామ్మ లూకుంటారా? పిల్ల మీద పుత్తెలు అమ్మి కట్టమని ఆడు బాధిస్తాడు. మా పరిస్థితి ఏంది? భగవంతుందయా అని మేమేదో 4 ఇత్తులు వండించుకొని తెస్తే పరిస్థితికి ఇట్లా చేతిరి. మేమేం చేయమంటావు దేవుడా అని మొత్తుకుంటాను. సార్, మట్టికి లారీలు బాగా పోతున్నాయి. మీ పోలీసు వాళ్ళు వస్తారు, తాపకు 2 లారీలు ఎత్తాను ఇలా పెడతాను. అవి వస్తాను, బీఆర్ వాళ్ళు చేసుకుంటారు, అవి వీక్తాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట ఈ 6 నెలలుగానే ఇప్పుడు నెల మేము బాగా ఇబ్బంది పడ్డాను. ఎండకు దానికి ఓడ్చుకొని ఇప్పుడు రోడ్డు దాటాలంటే కూడా మాకు ప్రమాదమే. మొన్న బస్సు గుద్దుతాండే అట్లా మేము పిల్లగాళ్ళకు మేము దూరం అయ్యేటోళ్ళం. కానీ వడ్లు ఇప్పుడు నెల రోజుల బట్టి అట్లా ఉంటున్నాయి, తడిచినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అవే ఇప్పుడు లారీలు 100 రోజుకు 120-130 లారీలు అటు పోతున్నాయి. అవే లారీలు ఒక్క రోజు ఇక్కడ పెట్టినట్టయితే రైతు గుండెల మీద ఈ వడ్లన్నీ లేచినట్టయితే గుండెల మీద చేసి హాయిగా ఉండేటోడు కదా. ఇప్పుడు ఆ రోడ్డు దాటాలంటే కూడా మాకు ప్రమాదమే ఉన్నది.